వీళ్ళ దగ్గర అయితే చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే సర్వీస్ చేస్తామని చెప్తున్నారు. శివ గారు చెప్పండి, మీరు ఎటువంటి టెక్నాలజీ యూస్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి మనకు మదర్ బోర్డ్ సర్వీసెస్, బ్యాక్ లైట్ సర్వీసెస్ కానీ, ఇప్పుడు ఏదైనా పవర్ సప్లై ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సెక్షన్లో అసెంబుల్ చేసేస్తాం. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ సెక్షన్ చేస్తాం. మనకు డిస్ప్లే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మనం బాండింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాం. ఇది మనకు డిస్ప్లేకి సంబంధించింది. ఇందాక మీకు సెక్షన్ వేరు ఉంటుంది, ఈ సెక్షన్ వేరు ఉంటుంది. మన డిస్ప్లే ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మనం ఇక్కడే వర్క్ చేసేస్తాం. మనకి ఇట్లా మైక్రోస్కోప్లో ఇక్కడ ఏ సెక్షన్ అయితే ప్రాబ్లం ఉంటుందో మొత్తం మీరు చెక్ చేసుకుంటాం. దీనిలో చూసుకుంటాం. దీనికి సంబంధించిన వర్క్ ఏదైనా ఉంటే మనకు బాండింగ్ మిషన్ సపరేట్ ఉంటుంది. అంటే మనకి ఇలాంటి కాఫ్స్ ఏమైనా పోయినాయంటే కన్నా మనం బాండింగ్ మిషన్లో మనం బాండింగ్ చేస్తాం. ఏమంటే 100% వర్క్లో 80% వరకు మన మాన్యువల్గా ఉంటుంది. జస్ట్ 20% బాండింగ్ చేయడం వరకే మిషన్ వర్క్ అనమాట. ఇట్లాంటి మిషన్స్ మన కర్నూలులో ఎక్కడ లేదు, మీరే పెట్టారని కూడా చెప్తున్నారు బయట అయితే. నిజమేనండి? అంటే చాలా కాస్ట్లీ మిషన్ అంటారు. ఉంటుంది. ఇది నాన్ లోకల్ ఉంటాయి. మన గుజరాత్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని మేము తెప్పించుకొని పెట్టుకుంటాం సర్వీస్. ఇట్లా ఏదైనా సరే డిస్ప్లే ప్రాబ్లం, లైన్స్ ప్రాబ్లం, బ్లాంక్ పిక్చర్స్ ఏమైనా ఉన్నా కూడా మన బాండింగ్ మిషన్లో సెట్ చేసేస్తాం. ఓకే. మనకు మైక్రోస్కోప్లో మనం డస్ట్ ఏమైనా క్లీన్ చేసుకొని మనం ఇక్కడ బాండింగ్ చేసుకోవాలి. అక్కడ ప్రెస్సింగ్ అయిందంటే మనకు హీట్ అనేది కంట్రోలింగ్ వెళ్ళిపోతుంది. దానికి ప్రెస్ అయితే బాండింగ్ అయిపోతుంది. అంటే డిస్ప్లేకు స్కాలర్ బోర్డుకి మధ్యన కనెక్షన్